మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం అనేక సార్లు విని ఉన్నాము. ఆ మాటలు ఈ సందర్భంలో ఆ సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. వీలైతే బైబిల్ తీసుకోండి. భక్తి గలవారు కనిపెట్టుకుని మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయం కొరకు. విశ్వాసులైన మీరు తప్పకుండా మీరు వాక్యం తీసుకుని దేవుని వాక్యాన్ని గమనించండి. నా ప్రియులారా, మన మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22 వాక్యం నుండి కిందకు చూస్తే, యేసయ్య శిష్యులు ఆ దినం దోణి ఎక్కి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి గాలి ఎదురైంది. గాలి ఎదురైనందువల్ల అలల చేత ఆ దోణి కట్టబడుతూ ఉంది. ఒకసారి ఆ మాట ఆలోచిస్తాం. మీలో ఎవరైనా ఏటి మీద కానీ దోణిలో ప్రయాణం చేసిన అనుభవం కాక మీకు ఎవరికైనా ఉండుంటే తెలుస్తుంది. చదువుకోవడం వేరు, ప్రాక్టికల్గా అనుభవిస్తే ఆ అనుభవం వేరు. పూర్వం సముద్రాల్లో పడవల మీద, దోణిల మీద, నదులలో దోణిల మీద, పడవల మీద ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు దోణి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గాలిగాక ఎదురైందనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దో తెలుసండి? దోణి గాలి ఎప్పుడైతే ఎదురైందో ముందుకు నడిపించడం కష్టమవుతుంది. గాలి అనుకూలంగా ఉందనుకోండి, దోణి సాఫీగా చక్కగా సునాయాసంగా తేలిగ్గా ఎదురుకెళ్ళిపోద్ది. ఏం కష్టం ఉండదు, భారం ఉండదు, ఇబ్బంది ఉండదు. అది ఎదురైందనుకోండి, ఎదురుకెళ్ళడం చాలా కష్టతరంగా ఉంటుంది. అదొకటే కాదు, గాలి ఎదురైనప్పుడు సముద్రంలో అలలు మామూలు సాధారణ పరిస్థితి కంటే ఎక్కువగా ఎగసిపడతా ఉంటాయి. ఈ అలలు ఎగిసిపడ్డప్పుడు దోణి ఏమవుతుందో తెలుసా? గాలి లేకుండా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గాలి ఎగిసినప్పుడు ఎప్పుడైతే అలలు ఎగిసిపడతాయో ఈ అలల మీద పైకి లెగను, కింద పడను జరుగుతుంది. అంతేకాకుండా ఊగిసలాడుతూ ఉంటుంది అటు ఇటు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అందులో మనమే ఉంటే ఎంత భయం! ఎందుకో తెలుసా? మనం ధరణి లేము, సముద్రంలో ఉన్నాం, భయం వేస్తుంది. ఈ అలల చేత, ఈ గాలి చేత అలలు ఎగిరిపడి ఈ దోణిను నింపేస్తూ ఉన్నాయి. అదే సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా ఉంటాం ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఆ పరిస్థితుల్లో శిష్యులు ఉన్నారు. ప్రియులారా, యేసయ్య అప్పుడు వారితో దోణిలో లేరు. ఆయన మెట్టన ఒంటరిగా ఉన్నారు. ఎందుకలా? ఈరోజు ఈ కష్టకాలంలో మన జీవితాలకి మనకు నేర్పడం కొరకే. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఇక్కడ శిష్యులు ఇక్కడ సముద్రంలో, దోణిలో, ఈ తుఫానులో, ఈ గాలి ఎదురైనందువల్ల అలల చేత కొట్టబడుతూ చాలా ప్రమాదపు పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆయన నడుచుకుంటూ రాత్రి 4వ జామున సముద్రం మీద వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఆ వాక్యం మీ బైబిల్లో గుర్తుపెట్టండి. సముద్రం మీద రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు ఆయన వారి యొద్దకు వచ్చెను. ఆమేన్. వచ్చారా? వచ్చారు. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుడు తన ప్రజలను
కష్టములో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆయన మర్చిపోయేవాడని మనం ఎప్పుడు అనుకోరాదు. ఆమేన్, హల్లెలూయా. అనుకోరాదు. మనల్ని ఆయన చూచుట లేదా? ఇక్కడ చెప్పండి మీరు. ఆయన వారిని ఎరుగును, ఆయన వారిని చూచుచున్నాడు గనుకే వారి మీద ఆయన దయ కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నారు గనుకే ఆ సమయంలో ఎవ్వరు వారిని చూడలేరు. వారి ఇంటి వారు ఎవరు రాలేరు, ఎవ్వరూ సహాయం చేయడానికి వల్ల కాని పరిస్థితి, వీలు కాని సందర్భం. ఇంకేదైనా అయితే ఎవరైనా చేయగలుగుతారు. సముద్రం మధ్యలో, గాలి తుఫాను మధ్యలో, ఈ సందర్భంలో ఇలాంటిగా చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి ఎవరు రాగలరు? ప్రేమించేవారు ఉన్నా చేయగలిగిన అలాంటి కార్యము మనుషుల్లో ఎవరికి సాధ్యం కాదు. అవును, ఆయన వాళ్ళను చూచి సముద్రం మీద రాత్రి 4వ జామున వారి యొద్దకు ఆయన వచ్చెను. వారి యొద్దకు ఆయన వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటూ ఉండగా నా దేవుని బిడ్డలారా, మీరేగాక ఈ సమయంలో ఏదైనా కష్టము చేత, వ్యాధి చేత, శ్రమ చేత మీరు బాధపడుచూ ఉన్నట్టయితే మీరు విశ్వసించండి, ఈ వాక్యము ద్వారా ప్రభువే నీతో మాట్లాడుచున్నారని నమ్మండి. నా దేవుడు మిమ్ములను కష్టములో చూడనివాడు కాదు, మిమ్మలను మరిచిపోయేవాడు కాదు, మిమ్మల్ని విడిచి ఆయన ఉండేవాడు కాడు. ఆయన వచ్చి ఏమన్నారు? ఆయనే వారి దగ్గరికి వస్తే నిజంగా ఏమనిపిస్తుంది? సపోజ్ ఇప్పుడు మీ కుటుంబంలో మీరిద్దరో, ముగ్గురో, నలుగురో తలపేసుకుని కూర్చుని ఈ కార్యము దేవుని వాక్యం వింటున్నారు. సడన్గా ఎవరైనా మీ మధ్యకు వచ్చి కంటికి కనిపిస్తే మీకే ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. ఎవరు వచ్చారు ఏంటి అని జల్లుమంటది మీకుంటే. వారు కూడా కలత చెందారు, భయపడ్డారు. మరో మాట అనుకున్నారు వాళ్ళు, ఈ భూతమో దెయ్యమో అనుకున్నారు. యేసయ్య ఏమన్నారు తెలుసా? నేనే, భయపడకండి. ఏం చెప్పారు? మీ నోటితో చెప్పాలి, ధైర్యము తెచ్చుకొనుడి. ఏం చెప్పారండి? శ్రేష్టమైన మాట. ఏం చెప్పారు? ఆయన వారి యొద్దకు వచ్చి ఏం చెప్పారు? ధైర్యము తెచ్చుకొనండి, నేనే, భయపడకండి అని వారితో చెప్పారు. హల్లెలూయా. మీ 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకోనండి. ఎందుకు? ఆయనే మన యొద్దకు వచ్చి ఉన్నాడు. సముద్రమును, భూమిని, అందున్న సమస్తాన్ని, ఆకాశం అందున్న సమస్తాన్ని సృజించి శాసించగలిగి ఆయన చేతుల్లోకి తీసుకోగలిగిన సర్వశక్తివంతుడు నీ ఎదుటకు వచ్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రభుని యొద్దకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీవు భయపడకు, ధైర్యము తెచ్చుకోమని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆయన ఈ వాక్యమును చదువుకుంటున్నప్పుడు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది, దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా కష్టములో, వ్యాధిలో, బాధలో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టేవాడు కాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆయన వారికి దగ్గరకు వచ్చి ధైర్యము చెప్పి, భయపడకండి అని చెప్పి ఆ ధోనిలోకి ఆయనే అడుగు పెట్టినప్పుడు ఏమైందో తెలుసండి? ఏమైంది? అంత నిమ్మళమైంది కదా. ఆయన ధోని ఎక్కారండి, గాలి అణిగింది, అంతలోనే ధోని అంతలోనే వారు ఆ అద్దరికి చేరుకున్నారు. ఎంత అద్భుతం! భయపడకండి నా దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నా దేవుని ప్రజలారా. మన దేవుడు మనల్ని ఇలాగున ఈ పరిస్థితులన్నీ నిమ్మలపరిచి
మరలా మనల్ని ఒడ్డుకి చేర్చే అనుభవము దేవుడు మన జీవితాల్లో కలగచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మీకు ఈ రాత్రి వాక్యము ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు యోబు భక్తుని గురించి. యోబు గ్రంథంలో చూడండి, యోబు ఆరోగ్యం బాలేదని, అతను చాలా కష్టములో బాధలో ఉన్నారని, ఆ రోజుల్లో అతన్ని ప్రేమించిన అతని ప్రాణ స్నేహితులు విన్నారు. విని చదువుకుందామా? యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఎలీఫజు, బెల్దదు, జాఫరు అను యోబు యొక్క 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతని వాదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలాలు విడిచిపెట్టి వచ్చారు. ఇలా చూడండి, వినండి. యోబు యొక్క ఈ 3 స్నేహితులు ఫ్రెండ్స్, తన స్నేహితుడు యోబు బాలేదని విని అతన్ని వాదార్చడానికి, అతనితో కూడా దుఃఖించడానికి బయలుదేరి వాళ్ళ స్థలాలు విడిచిపెట్టి యోబు దగ్గరికి వచ్చారు. ఏమండి, 12వ వచనం చూడాలి ఒకసారి మీరు. వారు వచ్చి దూరముగా నిలబడ్డారు. వాళ్ళు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి యోబుని చూచినప్పుడు అసలు అతన్ని పోల్చుకోలేకపోయారండి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, అతను అంత వ్యాధితో కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడని స్నేహితులు యోబును గురించి విన్నారు, వాదార్చాలని వచ్చారు, మంచిదే. కానీ వాళ్ళు వచ్చి దూరంగా నిలుచున్నారట. ఎందుకని? ఇందాక చూసాం కదా, తన ప్రజలు ఆపదలో ఉంటే ఆయన చూసి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. స్తోత్రం. ఆయన వారి దగ్గరకు వచ్చి భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి వాళ్లను పరిస్థితి నిమ్మలపరిచి వారిని దరికి చేర్చిపెట్టారు. అది యేసయ్య చేసిన గొప్ప కార్యం. ఇక్కడ యోబు యొక్క స్నేహితుల గురించి మనం చదువుతున్నాం. యోబు కష్టములో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అని వాళ్ళకి తెలిసి అతని వాదార్చాలనే బయలుదేరి వచ్చారు. అయితే వచ్చిన ఆ యోబు యొక్క స్నేహితులు 3 దూరంగానే నిలబడి చూశారు ఓ యోబుని. పోల్చుకోలేకపోయారు. అంటే మునుపున్నట్టుగా యోబు లేడు. మునుపున్నట్టుగా యోబు యొక్క పరిస్థితి లేదు. చాలా బాధాకరంగా వాళ్ళు కనిపించింది. ఇప్పుడు వాళ్ళు పోల్చుకోలేక పాపం వాళ్ళు వచ్చి దూరంగా తల మీద వాళ్ళు వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని ఎలుగెత్తి ఏడ్చారు పాపం. నా ప్రియులారా, నేను చాలాసార్లు మీకు చెప్పుంటాను అనేక సందర్భాల్లో, వాళ్ళు చూడాలి, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదని కొన్నిసార్లు
మీ బాధల్లో మీరు అనుకుని ఉంటారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూస్తే జరిగేది ఏముంది? ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో ఆ రోజున యోబుని వాదార్చాలని అనుకున్నారు వాళ్ళ స్నేహితులు, అందుకొచ్చారు. నా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడున్న మన కాలంలో మన కళ్ళతో చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ వైరస్ బారిన ఎవరైనా పడ్డా మనం ఆత్మీయులమే కానివ్వండి, వాదార్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. ఎవరైనా బాగోలేదంటే వెళ్ళి చూసి వాళ్ళు కలిసి వాదార్చే పరిస్థితి కూడా లేదు. ఎంత దారుణంగా ఉన్నది పరిస్థితి. వారు వాదార్చడానికి, యోబు బాగలేదని తెలిసి వాదార్చడానికి బయలుదేరి వచ్చారు. దూరంగా నిలబడ్డారు. చూసి పోల్చుకోలేక వస్త్రాలు చించుకొని బూడిద తల మీద పోసుకొని ఏడ్చారండి. స్తోత్రం. అయితే ఇంచుమించు ఒక వారం రోజుల పాటు వాళ్ళు అలా యోబు దగ్గర కూర్చుని ఉండిపోయారు. ఒక 7 రోజులు వాళ్ళు ఉండిపోయారు. యోబు ఇక 3వ అధ్యాయంలో యోబు తన నోటితో పలుకుతాడు, తన పుట్టిన దినాన్నే శపించుకుంటాడు. మగపిల్లవాడు పుట్టాడని చెప్పకుందురుగాక, నేను పుట్టిన దినం లేకపోవునుగా, కానీ బాధతో మాట్లాడుతాడు యోబు. ఈ బాధతో యోబు మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు విన్నారు. ఈ 7 రోజులు విన్నారు, చూశారు. ఇక 4వ అధ్యాయంలో చూడండి, ఎలీఫజు తెగించి అతని బాధ చూసి మాట్లాడతాడు. కొన్ని మంచి మాటలే ఉన్నాయి. ఎలీఫజు బాధలో ఉన్న యోబును చూసి మాట్లాడిన మాటల్లో మొట్టమొదటిగా చూడండి, చక్కటి మాటలు మనకు కనిపిస్తాయి. 3వ వచనం నుండి చూడండి. బాధపడుతున్నాడు యోబు, ఆ శోధనలో, శ్రమలో ఉన్నాడు. యోబు నీతిమంతుడే కదా, ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది వ్యాధి? నా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు ఈ ప్రపంచంలో మీరు కూడా అలా అనుకోవచ్చు. అలా అనుకోవడానికి వీలు లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని మీరు దేవునిని నిందించవద్దు. నాకెందుకు వచ్చింది అని అనరాదు. యోబు దేవుడు అన్యాయం చేశాడని అనలేదు, కానీ తనలో తాను తన పుట్టిన దినాన్ని శపించుకున్నారు, బాధపడ్డారు. ఆ మాటలు విని ఎలీఫజు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, యోబు ఎదుట కూర్చుని 3వ వచనం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు కదా. నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకున్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. 6వ మాట చూడండి. ఈ మాటలన్నీ అని అంటారు, స్నేహితుడా యోబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? మీ కుడి చేయి పైకెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు యోబు ఇది తగలక మునుపు, అలాగే ఉంది చూడండి అక్కడ, శ్రమ నీకు కలగక మునుపు, అది నీకు తగలక మునుపు. ఇప్పుడు తగిలింది, కలత చెందుచున్నావు. ఆ శ్రమ నీకు కలిగింది, నీవు దుఃఖపడుచున్నావు. ఒకప్పుడు నీవు
అనేకులకు బుద్ధి చెప్పావు, బుద్ధి చెప్పిన వాడివి. నీ మాటలు తొట్టిల్లిన వారిని నీ మాటలు ఆదుకున్నాయి కదా. కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని నువ్వు బలపరిచావు కదా. అవును కదా, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు 5వ వచనం, ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయిపోయావు. అది నీకు తగలగా, ఎలాగో తగిలింది నీకు, ఎలా తగిలిందో తగిలింది. అది నీకు తగిలింది. అది నీకు తగలగా నీవు కలవరపడుతున్నావు. వాస్తవం కదా. హల్లెలూయా. ఈ వాక్యం నేటి కోసం, మన కోసమే అన్నట్టు రాయబడి ఉంది, మీకోసమే అనుకోండి. అది నీకు తగలగా నువ్వు కలవరపడుచున్నావు. 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు ఆధారము కాదా? ఒకటి, ఈరోజు నేను చెప్తున్నాను కదండి, మీరు చూస్తూ ఉన్నారు, మీరందరూ మనమందరం ఎరుగుదాం. ధైర్యము చెప్పేవారు కూడా, దగ్గరికి వెళ్ళి ధైర్యము చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఆ ఇంట్లో అలా జరిగిందని, ఆ ఇంట్లో వారందరికీ ఇబ్బంది వచ్చిందని కనీసం ఎవరైనా వెళ్ళి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేని పరిస్థితి. ఈరోజున అలాగ ఎందరో ఉన్నారు. స్తోత్రం. ఎందరో అలాగ ఏడుస్తున్నారు. నా దేవుని పిల్లలారా, అయితే ఒకటి, ఎవరు నీకు ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయినా నీవు అధైర్యపడవద్దు. ఆమేన్. ఇదిగో నా దేవుని వాక్యము నీకు చెబుతుంది, నీవు ఒకప్పుడు నీ మాటలు తొట్టిల్లిన వాళ్ళని బలపరిచాయి. నీవు అనేకులకు బుద్ధి నేర్పావు, అనేకుల్ని ఆదరించావు, ఓదార్చావు. ఇప్పుడు అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. ఆదరించేవాళ్ళు లేరు. అదిగో శ్రేష్టమైన మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నా దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైన మనము ఒక్కొక్కరం సేవకులైన వారు, విశ్వాసులైన వాళ్ళు, ఏదో అదిగో అక్కడ అలా జరిగింది, వారికి ఇలా జరిగింది, అరే వాళ్ళకి ఇలా జరిగిందని మీరు వింటూ చూస్తూ మీరు అధైర్యపడమాకండి. ఇదిగో ఒకవేళ అది మీకు తగిలినప్పటికీ కూడా మీరు కలవరపడమాకండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? హల్లెలూయా. మొత్తం శక్తిని కూడగట్టుకుని గట్టిగా బిగ్గరగా బలము తెచ్చుకొని దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనును గాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నీ వాక్యము ద్వారా మిమ్మల్ని రేపను గాక, బలపరచును గాక. ధైర్యముతో నిరీక్షణతో మిమ్మల్ని నింపును గాక. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా యోబు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. అయితే ఏమైంది? నీ భక్తి ఏమైంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. ఆమేన్. మీలో ఉన్న భక్తి విశ్వాసము ద్వారా మీరు ధైర్యము తెచ్చుకోవాలి. ఏమైపోయింది మీ విశ్వాసం? ఏమైపోయింది మన వ్యక్తి? ఇన్ని కార్యాలు చూసామే, ఇన్ని అద్భుతాలు చూసామే, మన ప్రభు గొప్పవాడు కదా. ఇప్పుడు ఎందుకు అలా ఇలా ప్రపంచంలో లోకంలో జరిగిన విని మీరెందుకు మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ధైర్యము తెచ్చుకోవాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? కావలసింది బాధలో, శోధనలో, శ్రమలో, వ్యాధిలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం కలిగి ఉండాల్సింది, కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసండి? ధైర్యము. ఆమేన్. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో నీ చుట్టూ, మంచం చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ దగ్గర 10 మంది నిలుచుంటే ధైర్యమా?
కొందరికి హాస్పిటల్లో పడేస్తే ధైర్యం ఉంటుంది. అక్కడ పోతున్నారుగా. స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించకపోతే నీకు ఏ విధంగానూ భరోసా ఇచ్చేవారు లేరు. ఆమేన్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించ. దేవుని బిడ్డలో అయిన ప్రపంచంలో ఎక్కడ మీరున్నా నీవు దేవునితో ఉంటే దేవునిని బట్టి, నా ప్రభువుని బట్టి మీరు ధైర్యముగా ఉండాలని నేను చెబుతూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతులకు ధైర్యం లేదు ఈవేళ. ధనము గల వారికి ధైర్యం లేదు. ఇంకెవరికి, ఎలాంటి వారికి కూడా ధైర్యం లేదు. మనకు ఒకే ఒక ధైర్యం. అదేమనగా ఆయన ఉన్నాడనే మనకి ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారి, వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా, ఒకటి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. చెప్పండి, మీరంతా చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు మీ గుండెల నిండా అలాంటి దేవాత్మతో నా ప్రభు మిమ్మల్ని నింపునుగాక. కలవరాలు తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ధైర్యం కోల్పోతారో, వైద్యపరంగా కూడా చెప్తున్నారు, ధైర్యం కోల్పోతే నీ శరీరంలోని వ్యవస్థ అంతా పట్టు తప్పిపోతుంది, అదుపు తప్పిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. బలహీనమైపోయే, మరింత ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. ఆమేన్. మీకు కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మీతో చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఒక దినము కొందరు మనుషులు పక్షవాయువు కలిగిన ఒక మనుషుణ్ణి మోసుకొని ప్రభు వద్దకు, ఆయనున్న చోటికి తీసుకొని వచ్చారు. ఆయన ఎదుట అతన్ని దించారు. దయగలిగిన ప్రభు అతన్ని చూచి, వారి విశ్వాసాన్ని చూచి ఏమన్నారు తెలుసండి? ఆ మనుషుడితో చెప్పారు. ఏమని? చదువు బాబు. కుమారుడా, ధైర్యంగా ఉండుము. హల్లెలూయా. మొట్టమొదటి మాట ప్రభు ఆ పారాలైజ్డ్, ఆ వ్యక్తికి, ఆ పారాలసిస్, ఆ వ్యాధితో వచ్చిన ఆ వ్యక్తికి ప్రభు చెప్పిన మాట, కుమారుడా ధైర్యంగా ఉండు. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు ఆ వ్యక్తికి ఇచ్చిన మాట, ప్రభు చెప్పిన మాట, కుమారుడా ధైర్యంగా ఉండు. ఆమేన్, ఆమేన్. రాత్రి నా సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో చెప్తున్నారు, ధైర్యముగా ఉండు. ఆమేన్. ఈరోజు పరిస్థితులను చూచి నాకు కూడా ఫోన్ చేసి అనేక మంది చెప్తూ ఉన్నారు, వింటున్నాను. నేను గనుకే చెప్తున్నాను. చిన్నంత సాధారణమైన జ్వరమే వచ్చిన, సాధారణమైన ఎండ తీవ్రతకి హెడేకే వచ్చిన, కొంచెం ముక్కు కారుతున్నా, కొంచెం శరీరంలో ఎండ తీవ్రతకి కొంచెం నలుగుడు నొప్పనిపించిన, ప్రస్తుత పరిస్థితులను బట్టి పైకి చెప్పలేకపోతున్నా కానీ నాకేదైనా అయిపోతుందేమో, ఏదైనా సంభవించున్నదేమో అని భయపడుతున్నారు. సహజమే. కానీ దేవుడు చెప్తున్నాడు మన ఎదుట, కుమారుడా చెప్పండి, ధైర్యంగా ఉండము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు అతని ఎదుట ఉన్నారు, చెప్తున్నారు, ధైర్యంగా ఉండు. నీకెవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. ప్రభు చెప్తున్నారు, ధైర్యంగా ఉండు. ప్రభువుని బట్టి, ప్రభువుని ఎదుటున్నారని, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదని, ఒకవేళ బలహీనత కలిగిన అందులో నుండి ఆయన విడిపించగల సమర్థుడు, శక్తి గలవాడని ధైర్యంగా ఉండాలి. ఈ మాట ఎప్పుడు చెప్పారు? రోగముతో అతను ఉన్నప్పుడే చెప్పారు. చెప్పడమేనా? మనుషులైతే ఎంతవరకు? చెప్పడం వరకే. కానీ యేసయ్య ఆయన సెలవీయగానే కార్యము సఫలమవుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఆయన మాట సెలవీగా, ఆయన ఆజ్ఞాపించగా కార్యము నెరవేరుతుంది, కార్యము జరుగుతుంది. కుమారుడా ధైర్యముగా ఉండని చెప్పారు. ఆ తర్వాత నీ పాపములు క్షమించాను అన్నారు. యేసయ్య దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది, ప్రభువు దగ్గర మనకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. అతనితో చెప్పారు, వ్యాధి కలిగిన మనుషునికి నిజంగానే కావాల్సింది ఏంటో తెలుసండి? ధైర్యం కావాలి. ఎందుకో తెలుసా? ఆ వ్యాధి ఏదైనా కానీ ఆ వ్యక్తి వ్యాధి వచ్చినప్పుడు తాను ఏమైపోతున్నానో ధైర్యాన్ని కోల్పోతాడు. తను ఏమైపోతున్నాను అని ఎన్నో తలంపులు అతన్ని చుట్టేస్తాయి, ఎన్నో ఆలోచనలు వారికి వచ్చేస్తాయి, ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. ఏం జరుగుతుందో భయము. కనుకే యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన దివ్య ఔషధం, పరమ తండ్రి నోట నుండి వచ్చిన మాట, కుమారుడా ధైర్యంగా ఉండు, బిడ్డా ధైర్యంగా ఉండు అని చెప్పారు. స్తోత్రం. చాలిన దేవుడుగా ప్రభువు మనకున్నాడు. నా సహోదరులారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాక్యం మన కోసమే, మీకోసమే, నా కోసమే. పరిస్థితులు ఇలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. ఒకవేళ ఈరోజు వ్యాధి లేకపోయినప్పటికి కూడా మీకు ఎందుకు ధైర్యం లేదు? ఏదైనా అది వచ్చుద్దేమోనని ధైర్యంగా ఉండండి. వ్యాధిలో ఉన్నా ధైర్యంగా ఉండాలి, వ్యాధి లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. స్తోత్రం. ఒకవేళ ఆరోగ్యంగా ఉండి కూడా అధైర్యముతో ఉంటే మీ అధైర్యం మూలంగా ఏదో వ్యాధి చోటు చేసుకుంటుంది. మీరు కలవరపడి టెన్షన్ పడి ఉంటే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, పరీక్ష చేయించుకోండి. బీపీ వచ్చిందని చెప్తారు, వచ్చాక మళ్ళీ నాకు చెప్పండి. మీరు షుగర్ లెవెల్ తగ్గిపోయిందని చెప్తారు. అయ్యా షుగర్ అండి నాకు అసలు లేదు. మరి కారణం ఇది, షుగర్ లెవెల్ పెరిగిపోయిందని చెప్తారు. అందుకే నా ప్రభు చెప్తున్నారు, నా కుమారుడా ధైర్యం తెచ్చుకో. నా ప్రభువు మాటలు మనలందరినీ కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. గనుకే నా ప్రభు ఇచ్చిన ఆలోచనను బట్టే నేను ఈ రాత్రి నా దేవుని బిడ్డలైన మీ అందరితో ఈ మాటలు పంచుకుంటున్నాను. ప్రభు చెప్పారు. ఆ తర్వాత మాట వరకే కాదు, మనుషులైతే మాట వరుసకే చెప్తారు. దేవుడు చూడండి, నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళి అన్నారు. మంచం మీద మోసుకొచ్చారు వాడిని, ఇప్పుడు నీ పడకెత్తుకుని నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళి అన్నారు. అప్పుడు వాడు లేచి దేవునిని మహిమపరుస్తూ అతని ఇంటికి వెళ్ళాడు. రోజు దేవుని బిడ్డలారా, ప్రభు మీరు చేసిన మేలుని బట్టి మీలో అనేకులు అనుకుంటున్నారు, ఎప్పుడు సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పాలి, ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి అనేకులకు చెప్పాలి, దేవుని గణపరచాలి. దేవుడు నన్ను ఇలా బాగు చేశారు, ఇలా కాపాడారు, ఇలా తప్పించారు, కృప చూపారు, ఇలా నిలబెట్టారు, నన్ను దర్శించారు, నన్ను ఆదుకున్నారు అని. ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్న మనము కూడా రేపు దేవునిని మహిమపరుస్తూ మన జీవిత దినాలు కొనసాగించుకోవాలని ఈ వాక్యము ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతన్ని దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరచడం కంటే ముందు చెప్పిన మాట ధైర్యంగా ఉండవు. తరువాత దేవుడు అతని పాపములను క్షమించానని చెప్పారు. అతనికి స్వస్థత కలగచేసి తన ఇంటికి పంపించారు. అలాంటి కార్యములు ప్రభు మీ జీవితాల్లో జరిగించునుగాక. మరొక మాట మీకు తెలియజేస్తాను చివరిగా. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. చదువు బాబు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలవి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమునైనను సరే చావు మూలముగానైనను సరే
క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. చూడండి, ఆ పైన ఉంది, ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో. ఏం కనిపించట్లేదా మీకు? ఎప్పటి వలనే, అదే 19వ వాక్యమే, కొంచెం కిందకి జరిగి చూడండి. ఎప్పటి వలనే, అది ఎప్పటి వలనే ఇప్పుడును. చూడండి, ఆ మాటలు రెండు గీత కొట్టండి. ఎప్పటి వలనే, ఎప్పట్లానే. అప్పుడు ఎలా? ఎప్పటిలాగనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో. హల్లెలూయా. ఏమండి, ఎలాగా? ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో. సేవకుడు గనుక ఆయన చెప్తున్నారు, ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో దేవుని వాక్యమును బోధించుట వలన. స్తోత్రం. బోధించే సేవకులు కానివ్వండి, నేనైనా, విశ్వాసుల దేవుని బిడ్డలైన మీరైనా ఎప్పటిలాగనే ఇప్పుడేదో అని అప్పుడుండే ధైర్యాన్ని ఇప్పుడు నేను ఎందుకు కోల్పోవాలి? ఆ ధైర్యాన్ని కోల్పోతే ఈ విధంగా నేను దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పలేను. అప్పుడు మీరు ఎలా ధైర్యంగా విశ్వాసములో ధైర్యముతో ఉండేవారు, ఇప్పుడును ఎప్పటి వలనే ఇప్పుడును ధైర్యముతో ఆ వాక్యమును వినాలి, గ్రహించాలి, విశ్వసించాలి, అందులో నిలిచి ఉండాలి. ఎప్పటి వలనే ఇప్పుడును. స్తోత్రం. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. ఎప్పటి వలనే ఇప్పుడును. మళ్ళా చెప్పండి, ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో. రెండు చేతులు పైకెత్తి ప్రభువుని గణపరచుదాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు ఈ మాటలు దేవుని బిడ్డలారా మన కొరకే అని విశ్వసించండి, దేవునికి స్తుతులు చెల్లించండి. ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో మనము సాగిపోవాలి. కిందకెళ్తే, నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలని. ఆమేన్. మన బ్రతుకు ద్వారానైనా దేవునికి మహిమ కలగాలి, మన చావు మూలంగానైనా దేవునికి మహిమ కలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను కొన్నిసార్లు అనుకుంటాను, కొందరు ఆలోచించాలి మాట. వారు బ్రతుకుతున్నప్పుడు ఆలోచించరు. ఒకసారి ఆలోచించండి, మీ బ్రతుకుతున్న ఈ బ్రతుకు మూలంగా దేవునికి మహిమ కలుగుతుందా? మీ శరీరమందు దేవునిని గణపరుచుచున్నారా? మీ గొప్పలేనా? మీకోసమేనా? మీ సుఖభోగాలు, మీ సంతోషాల కోసమేనా? పౌలు చూడండి, నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. ఒకసారి ఆలోచించండి. మీ బ్రతుకు మీ జీవితము ద్వారా ఈ శరీరమందు లోకములో మీరు ఎక్కడున్నా కానీ, మీరెవరైనా కానీ, మీరేం చేస్తున్నా కానీ, ఆయన నామం మీ ద్వారా మీ శరీరమందు ఘనపరచబడాలి. దేవుని మూలంగా మనం ఘనపరచబడటమే కాదు, మన మూలంగా దేవుడు
ఘనత పొందాలి. ఆలోచించండి, మరి దేవునికి ఘనత చెల్లిస్తున్నారా? ఘనత కలుగుతుందా మీ మూలంగా? మీ శరీరము ద్వారా దేవుని ఘనపరిస్తే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఈ శరీరమందు భూమి మీద మనం శ్రమపడి శోధన, వ్యాధి, బాధలన్నీ సహించి వారమైతే దాని ప్రతిఫలాలు నిత్యములో దేవుని దగ్గర మనం పొందుకుంటాం. నీ శరీరమందు ఏమాత్రం దేవుని కొరకు శ్రమ, కష్టము, దేవుని కొరకు ఏమాత్రం నువ్వేమీ చేయని వాడివైతే నిత్యములో నీకు ప్రతిఫలం శూన్యం. అప్పుడు దుఃఖపడినా ఏడ్చినా ఫలితం ఉండదు. అందుకే మన బ్రతుకు మూలంగానైనా దేవునికి మహిమ కలగాలి. ప్రతి వాళ్ళు కోరుకోవాలి, నీ చావు మూలంగానైనా దేవునికి మహిమ కలగాలి. తర్వాత మాట ఉంది చూడండి. బ్రతుకుటైతే గొప్ప మాటలు. బైబిల్ తీసి చదవండి, చూడండి. మీరు చదవడం నేర్చుకోండి. వినడమే కాదు, గ్రహించండి, గుండెల్లో భద్రపరుచుకోండి. నా మట్టుకైతే పౌలు నేర్పుతున్నాడు మనకి, అపోస్తలులు చెప్తున్నారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇదిగో వినండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభం. బ్రతకడం క్రీస్తు కొరకు అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క చావు నష్టం అవదు, లాభమే అవుతుంది. ఇంకో మాట చెప్తున్నాను వినండి. బ్రతకడం క్రీస్తు కొరకు కానప్పుడు ఆ వ్యక్తి యొక్క చావు లాభం అవదు, నష్టం అవుతుంది. మర్చిపోవద్దు. హల్లెలూయా. నువ్వు బ్రతకడం క్రీస్తు కొరకైతే చావు లాభం అవుతుంది. నీవు బ్రతకడం నీ కొరకే అయితే నీ చావు నిత్య నరకం అవుతుంది. చావు నిత్య నరకాన్ని చూపెడుతుంది నీకు. అందుకని శరీరమందు ఏదో అందరిలాగా బ్రతుకుతున్నాము, ఏదో తింటున్నాము, ఉంటున్నాము, నిత్యమేమి కాదు. కరోనా రాకపోయినా ఓ రోజు చావు అనేది గ్యారంటీ. అవునా కాదా? ఇది దాటి వెళ్ళిపోయినా ఇక సావు లేదా ఏంటి? ఖచ్చితంగా ఉంది. స్తోత్రం. చాలామంది దండాలు పెట్టుకుంటున్నారు, దేవుడికి మొక్కుకుంటున్నారు. ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. స్తోత్రం. అందుకే చెప్తున్నాను, ఎందుకని కరోనా తొలగిపోతే సరిపోద్ది బాబు, సరిపోద్ది బాబు. కరోనా పోతే మన తర్వాత లేదా ఏంటి? ఈ మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. బ్రతుకుట అయితే చెప్పండి, ఈ మాటలు వినండి, ఇతరులకు కూడా వినిపించండి, పంపించండి. బ్రతుకుటైతే క్రీస్తు. అలాంటి వ్యక్తులకు చావు లాభం అవుతుంది. బ్రతకడం క్రీస్తు కొరకు కాదే, నీ కొరకే. లోక భోగాలు అనుభవించడం కొరకే. లోకుల్లో వెళ్ళే బ్రతుకుతున్నావా? ఆ బ్రతుకులో వారు చావు నష్టమవుతుంది చాలా. అది నరకాన్ని తెచ్చి పెడుతుంది. జాగ్రత్త. అందుకని దేవుని బిడ్డలిక ఈ వాక్యంతో భయము ఊడిపోయి మిమ్మల్ని వదిలిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, హెబ్రీ 10:35 మాట ఉంటుంది. హెబ్రీ 10:35. కాబట్టి మీకు కలిగిన ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా మీకు గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మీకు కలిగిన ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ప్రైజ్ ది లార్డ్.
మీకు కలిగిన ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఏంటి మన ధైర్యం? మనకు కలిగిన ధైర్యం ఏంటి? ఇందాక చెప్పాను మీకు, యోబుతో అతని స్నేహితుడు చెప్పిన మాట, బ్రదర్, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయంలో 6వ వచనంలో దావీదును గురించి మనం నేర్చుకోవచ్చు. శత్రువులు వచ్చి దావీదు పట్టణం సిక్లాగును తగలబెట్టి ఇళ్ళు కాల్చేసి భార్య పిల్లలందరినీ ఎత్తుకుపోతారు. ఏడ్చాడండి. ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడు చూసి దావీదు. ఏడ్చి 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 చూడండి 6వ వచనంలోకి వెళ్ళేసరికి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేన్ని బట్టి? దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏ పరిస్థితుల్లో? భార్య లేదు, పిల్లలు లేరు, అందరూ పోయారు అనుకోండి కాసేపు. ఇల్లు లేదు, కాలిపోయింది, ఊరంతా తగలబెట్టిపోయారు, శత్రువులు నాశనం చేసిపోయారు. ఈ పరిస్థితుల్లో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడు? ఏఫోదు తెమ్మని దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుణ్ణి అడిగాడు, ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని ప్రార్థన చేయండి. ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ధైర్యం కోల్పోతే ఇక ప్రార్థన కూడా లేదన్నమాట. స్తోత్రం. కలవరం కలవరం కలవరం. అంచేత ధైర్యం తెచ్చుకుని దావీదు ప్రార్థన చేశాడు. ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద నుండి అతనికి ప్రత్యుత్తరం వచ్చింది, సమాధానం వచ్చింది. తరుము, నీ వారందరినీ దక్కించుకుంటావని చెప్పాడు. హల్లెలూయా. దావీదు దేవుని ప్రార్థించి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మరలా తన వారందరినీ తనకి అప్పగించాడు కదా. నా దేవుని బిడ్డలారా, కాబట్టి మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టించాలి ఈ సమయంలో. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు మీరు కొనసాగుతూ వచ్చిన ఆ భక్తి ఈ కష్టకాలంలో, శ్రమ దినాలలో, ఒకవేళ వ్యాధి మధ్యలోనే మీరున్నా, వ్యాధి పడక మీదే మీరున్నా, అనేకులు మీ చుట్టూ, అనేకుల పరిస్థితులు తలకిందులైపోవడం మీరు చూస్తూ ఉన్నా, నీ భక్తి మాత్రం నీకు ధైర్యం పుట్టించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి, ప్రార్థించాలి. ఈ వాక్యం చెప్తుంది మనకు, మీకు కలిగిన ధైర్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. నా దేవుడి మాటలన్నిటినీ మీ హృదయాలలో ఫలభరితంగా మార్చునుగాక. ఈ వాక్యము ద్వారా నా దేవుడు మీ శరీర ప్రాణాత్మలను ఉజ్జీవపరచునుగాక.